హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన బకాసుర రెస్టారెంట్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమెడియన్ ప్రవీణ్ వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించిన సినిమా బకాసుర రెస్టారెంట్. ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దామండి. పరమేష్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఒక రూమ్లో ఉంటాడు. ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తూ తనలో తను నలిగిపోతూ ఉంటాడు. అయితే 50 లక్షలు పెట్టి ఒక హోటల్ పెట్టాలని పరమేష్ ఎప్పటికప్పుడు కలలు కంటూ ఉంటాడు. ఆ కలలకి ఫ్రెండ్స్ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తారు. మరి ఆ కళ కోసం పరమేష్ అండ్ అతని ఫ్రెండ్స్ ఏమేం చేశారు, ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఈ క్రమంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పరమేష్ బ్యాచ్ లైఫ్లోకి ఒక నిమ్మకాయ వస్తుంది. ఇంతకీ ఆ నిమ్మకాయ కథ ఏంటి, ఆ తర్వాత నిమ్మకాయలో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది, ఆ నిమ్మకాయలో ఎందుకుంది, చివరికి పరమేష్ అండ్ అతని ఫ్రెండ్స్ ఏం చేశారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. హర్రర్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని ఎమోషన్స్తో కూడా మంచిగా సాగింది ఈ బకాసుర రెస్టారెంట్ మూవీ. ఈ సినిమాలో చూపించిన ఫన్ ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఎమోషనల్గా సాగే ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. అలాగే ఇంటర్వెల్ ముందు చూపించే సీన్స్ అన్నీ కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర లాంటి బకాసుర ట్రాక్, ఆ ట్రాక్కి సంబంధించిన ఒక ఆత్మకథ, అలాగే ఆ ఆత్మతో ముడిపడి ఉన్న మిగిలిన పాత్రలన్నీ, ఆ పాత్రల మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, ముఖ్యంగా పరమేష్ పాత్ర, ఇలా మొత్తానికి బకాసుర రెస్టారెంట్ సినిమాలో కొన్ని చోట్ల సీన్స్ అన్నీ బాగా వచ్చాయి. ఇంకా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రవీణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి నటించి జనాల్ని మెప్పించాడు. ఇక వైవా హర్ష తన రియలిస్టిక్ యాక్టింగ్తో చాలా బాగా చేశాడు. మిగిలిన కీలక పాత్రలో నటించిన షైనింగ్ ఫనీ, కేజీఎఫ్ గరుడరామ్ వాళ్ళ నటనలో వాళ్ళు బాగా మెప్పించారు. మిగిలిన నటీనటులంతా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ముఖ్యంగా కమెడియన్ కృష్ణ భగవాన్ తన మార్క్ పంచులతో కొంతవరకు నవ్వించారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూద్దాం. ఈ బకాసుర రెస్టారెంట్ అనే సినిమాకు స్టోరీ లైన్ మంచిగా తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు డైరెక్టరు. ఎక్కడ కూడా ఎంగేజింగ్గా అనిపించదు. చాలా చోట్ల ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ స్టోరీని కనెక్ట్ చేసే విధానంలో ప్రాపర్గా లేదనిపిస్తుంది. అంతేకాకుండా బకాసుర ఆత్మకు సంబంధించిన ట్రాక్ ఏదైతే ఉందో దాని చుట్టూ డైరెక్టర్ వెళ్ళిన డ్రామా, అట్లాగే మెయిన్ స్టోరీ కూడా అంతగా ఇంపాక్ట్ చేయవు. ఈ సినిమాకి చాలా మైనస్గా కనిపిస్తాయి. అయితే డైరెక్టర్ ఎస్జే శివ వర్క్ కానీ, నటీనటుల యాక్టింగ్ కానీ ఈ సినిమా మీద కొంతవరకు ఇంట్రెస్ట్ కలిగినప్పటికీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకపోవడం, సీన్స్ అన్నీ డల్గా వెళ్ళిపోవడం, ఇవన్నీ కంప్లీట్గా మైనస్గా కనిపిస్తాయి. దీనికి తోడు సినిమాలో కొన్ని అనవసరమైన సీన్స్ని ఇరికించారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ చాలా స్లోగా వెళ్ళిపోతూ విసిగిస్తాయి ఆడియన్స్ని. మొత్తానికి ఈ ఎమోషనల్ హర్రర్ కామెడీ స్టోరీలో కొన్ని సీన్స్, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదు అనిపించినప్పటికీ మిగిలిన కంటెంట్ అంతా చాలా రొటీన్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ ఎస్జే శివ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ని, ఎమోషనల్ కంటెంట్ని కొంచెం మంచిగా చూపించాలని ట్రై చేశాడు, కానీ స్క్రీన్ ప్లే విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటలు కొంతవరకు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో మంచి హైలైట్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. ఈ సినిమాటోగ్రఫీ చాలా బాగా చూపించారు. లొకేషన్స్ అన్నీ చాలా న్యాచురల్ విజువల్స్తో ఆకట్టుకుంటాయి. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బకాసుర రెస్టారెంట్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హర్రర్ కామెడీ డ్రామాలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అండ్ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ హైలైట్ పాయింట్స్గా నిలుస్తాయి. ఇంకా ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడం వంటివి, సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వంటివి మిస్ అవ్వడం మేజర్ మైనస్ పాయింట్స్గా నిలుస్తాయి. ఫన్ ఎలిమెంట్స్ కోసం అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఆ పాయింట్స్ కోసం చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.